కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడికి నిరసనగా నేడు కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బంద్ కు నగర ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ చరిత్రలో మొదటిసారి తన క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి విష సంస్కృతిని తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. నగర బంద్ కు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు శాంతియుతంగా మద్దతు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ శ్రేణులందరూ శాంతియుతంగా పాల్గొని సహకరించాలన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడికి నిరసనగా నేడు కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, కరీంనగర్ కి బంద్ కి పిలుపునిచ్చారు గంగుల కమలాకర్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరీంనగర్ లో హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది జ్యోతి. కానీ బంద్ మాత్రం చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ బీజేపీకి జరిగినటువంటి ఘర్షణ వాతావరణంతో ఒక్కసారిగా కరీంనగర్ అంతా అట్టిడికింది. అగ్రనాయకత్వం సంబంధించి కూడా ఇప్పటికే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం, కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన బీజేపీ శ్రేణుల దాడితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కరీంనగర్ లో చోటు చేసుకుంది. దీంతో తన క్యాంపు కార్యాలయం పైన దాడి జరిగిందంటూ కూడా, దీనికి ప్రజాస్వామ్య దాడిగా పేర్కొంటూ కూడా గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా ఈ రోజు నగర బంద్ కు పిలిపించింది. ప్రస్తుతం మనం గంగుల కమలాకర్ నివాసం వద్ద ఉన్నాం. నగరంలో మాత్రం ఒక శాంతియుత వాతావరణంగానే బంద్ కొనసాగుతుంది. మరొక గంట జరిగితే గాని ఈ బంద్ కు సంబంధించినటువంటి సమాచారం తెలిసే పరిస్థితి ఉండదు. ఇప్పటికైతే వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా బంద్ ను పాటిస్తున్నాయి. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా మాత్రం కరీంనగర్ లో ప్రస్తుతం మనం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అయితే దీనికి సంబంధించి కూడా గంగుల కమలాకర్ ను గృహ నిర్బంధం చేశారనే చెప్పొచ్చు. చుట్టూ కూడా పోలీసు వలయంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక్కడ 3 టౌన్ సిఐ వరకు కూడా ముగ్గురు ఎస్ఐలు, తర్వాత కొంతమంది 50కి పైగా పోలీసు బందోబస్తు అనేటువంటిది నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక పికెటింగ్ అనేటువంటిది కొనసాగుతుంది. మరి గంగుల బయటకు వస్తారా లేక ఆయనను గృహ నిర్బంధం చేస్తారా అంటే పోలీసు వర్గాలు మాత్రం గృహ నిర్బంధం చేస్తామనేటువంటి అంశాన్ని మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గంగుల కమలాకర్ బంద్ పాటించి ఈ రోజు 9 గంటలకు కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ ను టవర్ వరకు వెళ్ళనిస్తారా లేక ఇంట్లోనే అరెస్ట్ చేస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే అరెస్టుల పర్వం అయితే కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచి కూడా పోలీసులు బీఆర్ఎస్ నాయకులందరినీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూడొచ్చు. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి పోలీసు బందోబస్తుకు సంబంధించి కూడా గంగుల నివాసానికి 2 మార్గాలు ఉంటాయి. 2 మార్గాల నుంచి కూడా పూర్తిగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా గంగుల కమలాకర్ ను గృహ నిర్బంధం చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నగర అధ్యక్షుడు హరిశంకర్ కావచ్చు, అయితే వీళ్ళంతా కూడా మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కావచ్చు, ఇట్లాంటి కొంతమంది నాయకులంతా కూడా తమ నివాసాల్లో లేరు. ఇప్పటికే వారిని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చెప్పదండి, మాజీ ఎమ్మెల్యే సింకే రవిశంకర్ తన నివాసం నుంచి గంగాధర వరకు వచ్చారు. అక్కడ అరెస్ట్ చేసి తిరిగి అతన్ని ఇంటి వద్ద, తన నివాసం వద్ద దించి
గృహ నిర్బంధం చేసినట్టుగా మనకు విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది. అయితే బంద్ కు సహకరించద్దంటూ కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పిలిపించారు. మాజీ ఎంపీ వెంకటేష్ నేత లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసనకు సంబంధించి కూడా ఎవరు సహకరించద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇది ప్రజాస్వామ్య దాడిగా తన క్యాంపు కార్యాలయం దాడి పైన ప్రజలంతా స్పందించాలి, ఇది అంతా కూడా ఖచ్చితంగా బీజేపీ యొక్క దాడిని నిరసించాలి అనేటువంటి ఒక స్లోగన్, శాంతియుతంగా మాత్రం నిరసన తెలపాలి, శాంతియుత బంద్ను పాటించాలనేటువంటిది గంగుల కమలాకర్ చెప్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం ప్రతి బీజేపీ ఎంపీ కార్యాలయం వద్ద కూడా 3 అంచెల భద్రత పెట్టారు. అక్కడ కూడా 3 ఎస్ఐలు, దాదాపుగా 100కు పైగా పోలీసు బలగాలు అక్కడ ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ దాడి చేయొచ్చు అనేటువంటి ఆ అంశంతోనే అక్కడ భారీగా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం లేకుండా పోలీసులు దాదాపుగా 700 నుంచి 1000 మంది పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి. అంటే పూర్తిగా శాంతి భద్రతలు అయితే అదుపులోకి తీసుకునే విధంగా సిపి చర్యలు చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా చూసేటువంటి పరిస్థితి పోలీసుల వైపు నుంచి కొనసాగుతుంది. అయితే శాంతియుతంగా తమ నిరసన తెలుపుతామంటూ కూడా గంగుల కమలాకర్ చెప్తున్నారు. 9 గంటలకు ఆయన సమయం ఇచ్చారు. ఇప్పటికే ఆయన నివాసం వద్ద చూడొచ్చు నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు తప్ప ఎవరిని కూడా ఇక్కడికి లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున కూడా ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, లేక గృహ నిర్బంధం చేస్తారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించి దాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు బీజేపీ శ్రేణులు. అయితే డ్రగ్స్ పైన కావచ్చు, బండి సంజయ్ పైన చేసినటువంటి కామెంట్స్ కారణంగానే తాము దాడి చేసినట్టుగా కూడా దాడులను బీజేపీ ప్రోత్సహించదంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. కానీ ఆ దాడిలో పెద్ద ఎత్తున వాహనం మాత్రం ధ్వంసమైంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం మాత్రం ఒక రోజంతా కొనసాగింది. అయితే వ్యక్తిగతంగా తిరుపతి వెళ్ళినటువంటి గంగుల కమలాకర్ తన జన్మదినం సందర్భంగా నిన్న రాత్రి కరీంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు నగర బంద్ కు పిలిపించినటువంటి పరిస్థితి. అయితే ఒక శాంతియుత వాతావరణంలోనే బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే నాయకులు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి మాత్రం లేదు. పూర్తిగా పోలీస్ పహారాలో కరీంనగర్ ఉందని చెప్పొచ్చు. జ్యోతి, రిషికేష్, ఈ దాడిపై బీఆర్ఎస్ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది రాజకీయాలు చూస్తుంటాం, కానీ ఈ విధంగా కార్యాలయాలపై దాడి వరకు దారి తీసిన పరిస్థితులపై బీఆర్ఎస్ కేడర్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తోంది? బీఆర్ఎస్ ముక్తఖండంతో ఈ దాడిని ఖండించింది. ప్రజాస్వామ్యం పైన దాడిగా కూడా బీఆర్ఎస్ అభివర్ణిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి జరిగిన అంశాన్ని మనం చూస్తే కనుక కరీంనగర్ లో పిఎంజే జ్యువెలరీ పైన భారీగా 5గురు అగంతకులు వచ్చి కాల్పులు జరిపి మరి నగల్ని బంగారాన్ని ఎత్తుకెళ్లినటువంటి ఘటన ఒక్కసారిగా కరీంనగర్ లో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి కూడా కేటీఆర్ ఒక్కసారి బాధితులను పరామర్శించే ప్రయత్నం, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి పరిస్థితిని ఎండగట్టే ప్రయత్నం చేశారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా బండి సంజయ్ కి, అదేవిధంగా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. గాంధీశికుల భూముల పైన వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. ఆయన కేంద్రానికి కాదు రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా ఉన్నారనేటువంటి ఒక హాట్ కామెంట్ బండి సంజయ్ పైన చేశారు కేటీఆర్. ఈ నేపథ్యంలో కౌంటర్ ఇచ్చినటువంటి బండి సంజయ్ కేటీఆర్ పుట్టుక పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. తన పైన చేసిన ఆరోపణలు 48 గంటల్లో నిరూపించలేని పక్షంలో కేటీఆర్ ను కరీంనగర్ అడుగు పెట్టనివ్వని అంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. ఇప్పటికే ఆ మాటలకు, ఏవైతే బండి సంజయ్ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున కౌంటర్ వచ్చింది. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు సహించబోరు. వ్యక్తిగత దూషణలు కాదు, ఆరోపణల పైన సమాధానం చెప్పాలంటూ కూడా ఎల్రమణ లాంటి నేతలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కావచ్చు, అదేవిధంగా కొప్పులేశ్వర్ లాంటి నేతలు, పెద్ద ఎత్తున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతలు, కరీంనగర్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లాంటి నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించినటువంటి పరిస్థితి. నేపథ్యంలో మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ వేదికగా కమలాకర్ క్యాంపు కార్యాలయం
లో నుంచి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తంబాకు డ్రగ్స్ లో కలుపుకోవడం వల్లనే తనకు బట్టతల వచ్చిందంటూ కూడా బండి సంజయ్ పైన ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రెస్ మీట్ జరిగిన 6-7 నిమిషాల్లోనే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా పోలీసు బందోబస్తు నేపథ్యంలో కూడా ఆయనను సురక్షితంగా ఉంచినటువంటి పరిస్థితి. లేకపోతే కౌశిక్ రెడ్డి ఏం చెప్తున్నారంటే తన పైన హత్యాయత్నం జరుగుతుంది, తన పైన దాడి చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి సహకారంతోనే బండి సంజయ్ తన పైన దాడి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్క రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి భౌతిక దాడుల వరకు వెళ్ళాయి. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రజల నుంచి కావచ్చు, నాయకుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో నగర బంద్కు పిలిపించారు. ఈ కామెంట్స్ కావచ్చు, ప్రతి దాడికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతా ఉంది. అయితే ఒకవైపు BMJ జ్యువెలరీ కేసు సవాలుగా పోలీసులకు మారింది. 12 బృందాలతో వారంతా కూడా గాలింపు చర్యల నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం, దీంతో తన కార్యాలయం పైన దాడి చేయడాన్ని ప్రజాస్వామ్య దాడిగా అభివర్ణిస్తూ శాంతియుతంగా కరీంనగర్ బంద్కు పిలిపించారు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ. పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా, జ్యువెలర్లు కావచ్చు, చిన్న చితక సంబంధించినటువంటి వ్యాపారులందరూ బంద్ పాటించాలి, నా పైన దాడి అంటూ కూడా గంగుల కమలాకర్ చెప్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఈ దాడి కేవలం వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే జరిగింది, దాడిని ప్రోత్సహించమంటూ కూడా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా బండి సంజయ్ ఎంపీ కార్యాలయం వద్ద అయితే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక దాడి జరిగే అవకాశం ఉందేమో అనేటువంటిది పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా పికెటింగ్ నిర్వహిస్తూ కూడా భద్రత పూర్తిగా బీఆర్ఎస్ నాయకులను హౌస్ కే పరిమితం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే శాంతియుతంగా మాత్రం కరీంనగర్ లో బంద్ కొనసాగుతుంది, కానీ ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కరీంనగర్ లో ఉందని చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.